హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నా సబ్స్క్రైబర్ ఏం చేస్తారు? మంచిగానే ఉన్నారా? నేనైతే మంచిగా ఉండా. మీరు కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అంజిబాబుని మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇలా నేను మామిడి తోటలోకి వచ్చా, మామిడికాయలు తిందామని వచ్చా. ఇక్కడ నగరికల్ మండలం, ఇక్కడ ఇది ఏ ఊరిది? ఉదయనగరం. నా చెవిలో చెప్పాల్సిన పని లేదు, మీరు చేస్తే చాలు. నాకైతే తెలియదు కాబట్టి మా బావ చెవిలో చదువుతున్నాడు. మీరు ఏమనుకోకండి. ఈ ఊర్లు కొత్త కాబట్టి నేను ఎప్పుడు రాలేదు కాబట్టి ఇది మొత్తం అడవిలోకి అయితే నేను వచ్చేయాలి రోజున. అడవిలోకి వచ్చి ఇదిగో మామిడికాయ అయితే తిన్నా ఇప్పుడు వరకు. ఒక మామిడికాయ మా బావ చేతిలో పెట్టిండు, మా బావకే నోట్లో పెడదామని అనుకుంటున్నాను నేను ఒకసారి. చూడండి ఒకసారి మా సాంసరా బావ కాడికి వచ్చా. మా బెస్ట్ ఫ్రెండ్ నా కోసం ఏదైతే చేస్తాడు. నేను ఫోన్ చేస్తే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వస్తారు. మనకైనా మంచి చెబ్బరైనా ఏదైనా చూస్తాడు. ఇక ఇతను కూడా మన బెస్ట్ ఫ్రెండే. ఇక్కడ ఇక్కడ బాగుంటాడు. ఎప్పుడన్నా ఏదైనా అవసరం అయితే మనకు కూడా ఉపయోగిస్తాడు. ఓకే ఫ్రెండ్స్, చూడండి మా బావ ఏదన్నా మాట్లాడుతుంటే ఒకసారి వినండి. మాట్లాడు బావ. హాయ్ బ్రా, బాగున్నారా? మా బావది వీడియోలో లైక్ చేయండి. ఓకేనా? ఎప్పుడన్నా యూట్యూబ్లో చూడండి. మా బావ మా కోసం కష్టపడి మా మామిడి తోటకు వచ్చాడు. సాంగ్ చేయమంటే, ఒక వీడియో చేయమంటే చేయకుండా వెళ్ళిపోతున్నాడు. మీరన్నా నేను ఒక వీడియో చేద్దామన్నా ఫ్రెండ్స్, చేద్దాము మీ తోటలో మామిడి తోటలు అంటే నువ్వు అమ్మాయి వేసినావు బావా, నేను హీరో కొంటానని అన్నా. వేయకుండా నేను అమ్మాయి వేసి పెట్టేయాలని చెబుతున్నాడు. చెప్పండి ఫ్రెండ్స్, అమ్మాయి కావాలిగా మామిడి తోటలో చేయాలంటే. ఇప్పుడు మామిడి తోటలోకి వచ్చిన ఒకళ్ళ వెంటి గారి పాట తీయాలంటే బంగిని పల్లి మామిడి పల్లి రంగు తేలింది అన్న పాట వేయాలంటే అమ్మాయి ఉండాలిగా. అమ్మాయి కోసం మా బావని ఏమన్నా చీర కట్టుకొని అంటే ఏనన్నాడు ఫ్రెండ్స్. అందుకోసం అయ్యి నీ వాయిస్ చెబుతున్నాను, ఏమనుకోకుండా తప్పుగా. మా బావతో కామెడీ ఆడుతున్నాను. మా బావ చాలా మంచివాడు కాబట్టి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, మన సబ్సిడరీ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్.